వివి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, ఎండి ఆయుర్వేద, ప్రొఫెసర్, ఎంఎస్సి సైకాలజీ మరియు పీజీ డిప్లొమా ఇన్ యోగా. హైదరాబాద్ బిఆర్ కేర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో, ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాను. ఆయుర్వేద వైద్య విధానాన్ని అందరికీ అందించాలి అనేటువంటి ఉద్దేశం వివి మీడియా వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ కూడా చిన్న చిన్న చిట్కాల రూపంలో చిన్న చిన్న వ్యాధులను ఏ విధంగా తగ్గించుకోవచ్చో కూడా మనము ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా ఒక వ్యాధిని గురించి మనము చర్చించుకొని దానికి సంబంధించి ఎలాంటి చికిత్సలు ఉంటాయి ఆయుర్వేదం లోపల, అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి వంటింట్లో ఉన్నటువంటి ద్రవ్యాలతోటి ఏ విధంగా ఔషధాలు తయారు చేసుకోవచ్చో చూద్దాం. కామన్గా వచ్చేటువంటి వ్యాధులను తీసుకొని మనం ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటున్నాం. అంటే హాస్పిటల్స్కి వస్తుంటారు పేషెంట్స్, కాబట్టి కామన్గా ఏ వ్యాధులు వస్తున్నాయి, ఆ వ్యాధులను ఏ విధంగా తగ్గించుకోవచ్చో చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చెప్పుకునేటువంటి వ్యాధి పేరు పైల్స్ అనేది ఇంగ్లీష్లో అంటుంటాము, లేదా అలోపతిలో పైల్స్. వాడుక భాషలో చెప్పాలంటే అరిషమొలలు, అందరికీ తెలిసేది మూల వ్యాధి అంటుంటారు దీన్ని. అరిషమొలలు లేదా పైల్స్ లేదా హిమరాయిడ్స్, ఇట్లా రకరకాల పేర్లు. చాలా ప్రాణాంతకంగా ఉంటుంది ఒక్కొక్కసారి. హరివత్ ప్రాణనాశాంత అని ఒక కొటేషన్ ఉంటుంది ఆయుర్వేదంలో. అంటే రోగిని ఒక శత్రువు వలె బాధిస్తుంది ఆ వ్యాధి. ఇది అరిషస్ లేదా పైల్స్. పైల్స్ తోటి బాధపడుతున్న వాళ్లకు ఎలాంటి కంప్లైంట్ చెప్తుంటారంటే కూర్చొనివ్వదు, సరిగ్గా మోషన్ ఫ్రీగా ఉండదు, ఒక్కోసారి మోషన్ పోయినప్పుడు బ్లీడింగ్ అవుతుంటుంది. అలాగే ఒక్కోసారి ఏమవుతుందంటే బయట కూడా ఏర్పడుతుంటాయి ఈ మొలలు. అంటే అరిష మొలలు ఒక్కోసారి రకరకాల ఆకారంలో కనిపిస్తున్నాయని చెప్తుంటారు. మర్రి చిగుళ్ళు ఎలా ఉంటాయో అలా ఒకసారి, దొండపండు ఎలా చిన్నగా ఉంటే ఎలా ఉంటుందో అలాగా ఉంటుందని, నేరేడు పండు ఎలా చిన్నగా అంటే ఆకారమే కావచ్చు, నేరేడు సైజు పెద్దగా ఉన్న కలర్, నేరేడు పండు కలర్ అలాగా ఉంటుంది. చిన్న చిన్న మొలలు అంటే మోషన్ పోయిన తర్వాత వాష్ చేసుకునేటప్పుడు టచ్ అవుతున్నాయండి బయటకి కొద్దిగా, మనకు ఆ మొలల రూపంలో కనిపిస్తుంటాయి. అవి టచ్ అయినప్పుడు బాగా నొప్పిగా ఉంటుందని ఇట్లా కంప్లైంట్ చేస్తుంటారు. ముఖ్యంగా ఈ అర్షస్ లేదా పైల్స్ మొలలు రావడానికి ప్రధాన కారణం ఏంటిదంటే టూ వీలర్స్ మీద బాగా డ్రైవింగ్ చేసే వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే ఆ టూ వీలర్ మొత్తం రెగ్జిన్ కవర్ ఉంటుంది కాబట్టి అవర్స్ టుగెదర్ ప్రయాణం చేసే వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే సిట్టింగ్ జాబ్, ముఖ్యంగా టైలర్స్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూర్చొని స్టిచ్చింగ్ చేస్తుంటారు కాబట్టి ఆఫీసులలో కూడా ఒకవేళ సిట్టింగ్ జాబ్ ఎక్కువగా ఉంటే, టైం ఎక్కువగా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేచి అలా వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చోవాలి. వీటితోటి ఏమవుతుందంటే లాంగ్ సిట్టింగ్ వల్ల అక్కడ ఉన్నటువంటి మజిల్, మాంసం అంతా కూడా మొత్తము ఉడికిపోయినట్టు అనిపిస్తుంది కొంతమందికి. అక్కడ ఎయిర్ పాస్ కాదు, లైట్ పాస్ కాదు, దాంతో కొంత ఇన్ఫెక్షన్ తయారయ్యి మాంసాంకురముల వలె, అంకురం అంటే జస్ట్ మనం ఇందాక చెప్పుకున్నాము మర్రి చిగుళ్ళు ఎలా చిన్న చిన్నవి ఉంటాయో అలా ఏర్పడటానికి అవకాశం ఉంది. ముఖ్యంగా తీసుకునే పదార్థాలు కూడా ముఖ్యం. స్పైసీగా ఉన్న పదార్థాలు తీసుకోవటం వల్ల, తీక్ష్ణమైనటువంటి పదార్థాలు తీసుకోవటం వల్ల, బాగా ఘాటుగా ఉన్న పదార్థాలు తీసుకోవటము, ఆల్కహాల్ తీసుకోవటం వల్ల బాగా, ముఖ్యంగా ఫోర్స్ఫుల్గా మనము మోషన్ పోయేటప్పుడు కూడా చాలామంది బలవంతంగా మోషన్ పోతుంటారు. అంటే ఫోర్స్ఫుల్గా మోషన్ పోవటం వల్ల ఇవన్నీ కూడా రావడానికి అవకాశం, పైల్స్ రావడానికి అవకాశం. ఈ పైల్స్ అనేటువంటివి ఇంటర్నల్, ఎక్స్టర్నల్ రెండు ఉంటాయి. పైల్స్ వచ్చినప్పుడు చాలామందికి ఎక్స్టర్నల్ పైల్స్ వచ్చినప్పుడు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడటమే కాకుండా సర్జరీ కూడా చేయించుకుంటారు, మళ్ళీ వస్తుందని చెప్తుంటారు, రీఅకరెన్స్ ఛాన్సెస్. దయచేసి ఎవరైతే పైల్స్ తోటి బాధపడుతున్నారో అప్పుడే వచ్చి కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మెడిసిన్స్ కొన్ని తీసుకుంటే తగ్గిపోతుంది. ఏవైనా కొంచెం క్రానిక్ స్టేజ్లో ఉంటే తప్పనిసరిగా ఆయుర్వేదం లోపల బెస్ట్ సర్జికల్ ట్రీట్మెంట్ ఉందండి. ఇక్కడ హైదరాబాద్లో ఎర్రగడ్డ లోపల ఏజీ కాలనీ ఉంటుంది. అక్కడ మాది ఆయుర్వేదిక్ హాస్పిటల్ గవర్నమెంట్ ఇది. అక్కడ సర్జరీస్ చేస్తుంటారు మా కొలీగ్స్ కూడా. ఎంత లేదన్నా రోజుకు 40 నుంచి 50 మంది సర్జరీ జరుగుతుంటాయి.
ఒకసారి చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక స్పెషల్ టెక్నిక్ ఉంటుంది. పైల్సే కావచ్చు, ఫిస్టులా కావచ్చు, ఫిషర్ కావచ్చు, ఇవన్నీ కూడా యానోరెక్టల్ డిసీజెస్. యానోరెక్టల్ డిసీజెస్ లోపల బెస్ట్ ట్రీట్మెంట్ ఓన్లీ ఇన్ ఆయుర్వేద. ఎందుకంటే ఎంతోమంది పేషెంట్స్ కూడా మా కొలీగ్స్ ఉన్నారు హైదరాబాద్ ఇక్కడ హాస్పిటల్ లోపల. చిన్న థ్రెడ్ ఉంటుంది, మెడికేటెడ్ థ్రెడ్ తోటి టై చేసేసేసి ట్రీట్మెంట్ చేస్తుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని యొక్క స్టేజ్ని బట్టి, క్రానిక్ స్టేజా లేకుంటే ఇప్పుడే వచ్చిందా, ఇనిషియల్గా ఉందా, ఏ స్టేజ్లో ఉంది, దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసేసి ఇన్ని రోజులు రావాలని చెప్తుంటారు. సిట్టింగ్స్ ఉంటుంటాయి, హ్యాపీగా తగ్గించుకోవచ్చు. మొదలే కొద్దిగా ఇనిషియల్ స్టేజ్ ఉన్నప్పుడు మా దగ్గరికి చాలామంది కూడా పేషెంట్స్ వస్తుంటారు. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకొని అప్పుడప్పుడే ఉన్నటువంటి దాన్ని తగ్గించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకనే ముఖ్యంగా పైల్స్ తోటి బాధపడే వాళ్లకు తీసుకునే ఆహార పదార్థాలు ఇందాక చెప్పుకున్నాము, మోషన్ ఫ్రీ కావడానికి చూసుకోవాలి ఫస్ట్ మనం. అందుకనే త్రిఫలా చూర్ణము చాలా బెస్ట్ రెమెడీ ఆయుర్వేదం లోపల. బాగా గుర్తుపెట్టుకోండి, త్రిఫలా చూర్ణము ఒక్కటి ఉంటే చాలు మనకి ఇంట్లో. ఒక 15 నుంచి 20 వ్యాధుల లోపల చాలా బాగా పనిచేస్తుంది త్రిఫలా చూర్ణం. ఈ త్రిఫలా చూర్ణం అనేది ఒక చెంచా ఉదయం, ఒక చెంచా సాయంత్రం గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న టెక్నిక్ ఇంకోటి ఏంటంటే, పైల్స్ ఉన్నప్పుడు పైన ఎక్స్టర్నల్ అప్లికేషన్ హరితకి చూర్ణం. హరితకి అంటే కరక్కాయ. కరక్కాయ తీసుకొని పైన బెరడు ఉంటుంది, దాన్ని పౌడర్ చేసేసుకొని ఫైన్ పౌడర్, దాంట్లో కొంచెము బెల్లం లైట్గా కలిపేసేసుకొని ఆ హరితకి చూర్ణము ప్లస్ బెల్లం కలిపినటువంటి పేస్ట్ని ఎక్కడెక్కడైతే మనకు పైల్స్ ఉన్నాయో బయటికి కనిపిస్తుంటాయి అవి పైన మనం రాసినట్లయితే ఆ నొప్పి తగ్గుతుంది, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గిపోతుంది. నెమ్మదిగా కొద్దిగా అప్పుడే స్టార్టింగ్ అయ్యే వాటి కూడా కరిగిపోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కాంకాయన గుటిక అనేటువంటి టాబ్లెట్స్ దొరుకుతాయి ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో కూడా. కాంకాయన గుటిక టాబ్లెట్స్ ఉదయం 1, సాయంత్రం 1. ఒకవేళ క్రానిక్ స్టేజ్ ఉంటే ఉదయం 2, సాయంత్రం 2, మినిమం 15 days, మ్యాక్సిమం 1 month. అంతేకాకుండా ఇంకొకటి చిన్న అడ్వైజ్ ఏంటంటే, స్నానం చేసే ముందు కొంచెం టబ్బు లోపల గోరువెచ్చని నీళ్ళు పోసేసుకొని కూర్చోవాలి ఒక 5 minutes. కూర్చుంటే ఏమవుతుందంటే ఆ పార్ట్ లోపల, ఆ యానల్ పార్ట్లో పేర్కొన్నటువంటి ఇన్ఫెక్షనే కావచ్చు, పైల్స్ ఒకళ్ళు ఉన్నా కానీ నెమ్మదిగా శ్రింకన్ అయిపోయి ఆ వేదనాయుక్తమైనటువంటి మొలలు, అర్షమొలలు కూడా ఆ వేడికి కొంచెం గోరువెచ్చని నీళ్ళతోటి కూడా కొంత తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది, నొప్పి, ఇన్ఫెక్షన్. ఈ విధంగా చిన్న టెక్నిక్స్ ఉంటాయి. ముఖ్యంగా తీసుకునేటువంటి పదార్థాలు కొన్ని చెప్పాము, అవి వదిలేయండి. స్పైసీగా ఉన్నాయి కావచ్చు, కూల్ డ్రింక్స్ తాగొద్దు, కూల్ వాటర్ తీసుకోకూడదు. ముఖ్యంగా కఠినమైనటువంటి ఆసనాల మీద ఎక్కువసేపు కూర్చోకూడదు. ఇవన్నీ కూడా కారణాలు పైల్స్ రావడానికి. అందుకనే నిదాన పరివర్జనం, ఏవైతే కారణాలు అవుతాయో అవి వదిలేయాలి. ముఖ్యంగా అభయారిష్ట అనేటువంటి టానిక్ కూడా ఉంటుందండి. ఆ టానిక్ కూడా ఉదయం ఒక 5 చెంచాలు, సాయంత్రం ఒక 5 చెంచాలు. ఇది ఒక లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. అభయారిష్ట టానిక్ తీసుకోండి, కాంకాయన ఒకటి టాబ్లెట్స్ తీసుకోండి, త్రిఫలా చూర్ణం. ఈ 3 కూడా ఈ విధంగా పైల్స్ ఉంటాయి. ఒకవైపు మనం పని చేస్తూ పోతున్నా, ఒకవైపు లాగేస్తుంది ఈ పైల్స్ తోటి. ఆ అరిషములలో వచ్చినప్పుడు లేదా మూలవ్యాధి అంటుంటాము, దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఇందాక చెప్పుకున్నాం మనం, హరితకి చూర్ణము. అలాగే జాత్యాది ఘృతం అనేది కూడా ఒక ఆయింట్మెంట్ ప్రిపరేషన్ ఉంటుంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అది మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్ డైలీ దాన్ని రాసుకున్నట్లయితే కూడా ఆ పైల్స్ తోటి బాధపడుతున్న వాళ్ళకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా ఈరోజు అరిషమొలలు వచ్చినప్పుడు లేదా పైల్స్, హెమరాయిడ్స్, మూలలు, రకరకాలుగా పేర్లు చెప్తుంటాం. అది వచ్చినప్పుడు మనము ఆయుర్వేదం లోపల చిన్న చిట్కాల రూపంలో కావచ్చు, చికిత్సా క్రమంలో కావచ్చు, ఏ విధంగా తగ్గించుకోవచ్చో చూసాం. ముఖ్యంగా అది వచ్చినప్పుడు మనం ఏమేమి వదిలేయాలో కూడా వదిలేయండి. దయచేసి ఆల్కహాల్ తీసుకోకూడదని చెప్తున్నాము. దుంపకూరల లోపల ఆలు తీసుకోవద్దు, శనగపిండికి సంబంధించిన ఐటమ్స్ తీసుకోకూడదు, స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు. ఇవన్నీ చూడండి. మందులు వాడామండి తగ్గట్లేదు అంటే ఇవి కూడా తగ్గించుకోవాలి మీరు. ఆహార నియమాలు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యాధికి కూడా చెప్తున్నాం ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోవద్దు. మందులతోటి కొన్నే, ఓన్లీ 50%ఏనండి మెడిసిన్స్. రిమైనింగ్ 50% చాలా ఉన్నాయి. వాటిని కూడా తగ్గించుకున్నప్పుడే మనము మన ఆరోగ్యాన్ని కూడా హ్యాపీగా మన చేతిలో ఉందని, ఏదైతే అనారోగ్యానికి గురవుతుందో హ్యాపీగా చిన్న చిట్కాల రూపంలో తగ్గించుకొని మన యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరొక ఎపిసోడ్లో ఒక చిన్న వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయో చూద్దాం. నమస్కారం.